ఈ యొక్క సంస్థ మరి తిరిగి అంటే గతంలో సాయిదత్త సర్వీసెస్ కింద పనిచేసి తర్వాత 15 years తర్వాత రీఓపెన్ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడ నా ముందున్నటువంటి నా సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన నా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారాగా అంటే ఒక సంవత్సరానికి కొన్ని లక్షల మంది చదువుకొని బయటకు వస్తున్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే చాలా రకాలుగా కూడా ఉద్యోగాలు లేక ఉద్యోగాల కోసం దాదాపు ఇన్స్టిట్యూట్లు చుట్టూ అదేవిధంగా రాష్ట్రాలకు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తూ అక్కడ ఉద్యోగాలు దొరక రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఆత్మగౌరవం కోసం 2 పనులు తప్ప ఏమి పని చేసినా తప్పు కాదు. సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారాగా ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ కూడా రేపొద్దున ఏదైనా మంచి అవకాశాలు వస్తే చదువుకొని గొప్ప స్థాయికి గొప్ప ఉద్యోగాలు చేసే స్థాయికి కూడా ఈ యొక్క యువత వస్తారని ఆశాభావాన్ని పెద్దలు వ్యక్తం చేసినట్లు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గంగాధరన్న గారు చాలా సందర్భాల్లో హెల్త్ కోసం చేస్తా ఉన్న సందర్భంలో అన్న హెల్త్ కోసం అయితే ఎంతో కొంత మీరు భాగస్వామ్యం అవుతా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు యువతకి ఉద్యోగ విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరి కోసం ఎంతో కొంత మీ యొక్క ప్రయత్నం చేస్తే బాగుంటుంది. గతంలో కూడా మీరు చేసిన అనుభవం ఉంది. అదే అనుభవంతో మరీ చేయాలని చెప్పేసి మేము ఎంతో కొంత దాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేసిన క్రమంలో తన ఆలోచనతో కూడా ముందుకు ఇచ్చేసి ఈరోజు ఈ యొక్క సర్వీసెస్ని మరి తిరిగి ప్రారంభిస్తున్నందుకు మరొకసారి ఆయనకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన శివరామకృష్ణ గారు అదేవిధంగా బాలగంగాధర సారు అదేవిధంగా అయ్యమ్మ వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఎంత వీలైతే ఎంతమందికి అవకాశం కల్పించగలిగితే అంతమందికి మనం ఉపాధి దొరికించగలిగితే వాళ్ళు ఎంతో కొంత మనం మంచి చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి చాలామంది వ్యక్తం చేస్తాం. నిజమే, ఎందుకంటే ఉద్యోగం లేక యువత పెడదారిని బట్టి గంజాయికి మత్తుకు అలవాటు పడుతూ దొంగతనాలకు దోపిడీకి అలవాటు పడుతూ ఈరోజు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో మనం వాళ్ళకు ఉపాధి కల్పిస్తే వారు కూడా ఆత్మగౌరవంతో బతకడమే కాకుండా వారు కూడా నలుగురిని బతికించడానికి లేదా నలుగురికి ఉపాధి పొందే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఒక పోలీస్ అధికారి దగ్గర నుంచి అంటే పోలీసుగా ప్రయాణాన్ని మొదలుపెట్టి రిటైర్డ్ అవుతూ వేల జీతాన్ని సైతం త్యాగం చేస్తూ 70,000 రూపాయల జీతాన్ని అంటే ఇంతకుముందు చెప్పిన ఒక స్వీపర్ జాబ్ గవర్నమెంట్ జాబ్లో చాలు అనుకుంటున్నటువంటి యొక్క తరుణంలో 70,000 రూపాయల జీతాన్ని కూడా త్యాగం చేసి నేను బ్రతకడం నా కుటుంబంలో బ్రతకడం చాలా ఇంపార్టెంట్ కాదు, నాతో పాటు కనీసం 10 నుంచి 100 మందినైనా బ్రతికించాలి, ఆ యొక్క కుటుంబాలకు ఎంతో కొంత నేను భాగస్వామ్యం అవ్వాలి, వారికి చేయూతనివ్వాలి, అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి గొప్ప సంకల్పంతో మొదలుపెట్టినటువంటి గంగాధరన్న గారిని మనందరి తరఫున మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఇంతకుముందు మన అన్న చెప్పినట్లు నేను కూడా ఒక 2 ఇస్తానని చెప్పేసి మన నారాయణప్పన్న గారు చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క సర్వీసెస్ కోసం మన వంతులో భాగంగా మన శివరామకృష్ణ గారు కొంతమంది లేదా కొన్ని కంపెనీస్లో నేను అవకాశాలు కల్పిస్తానని చెప్పినారు. అదేవిధంగానే మనకి ఎక్కడైతే అవకాశం ఉందో ఎక్కడైతే మనకి నిజంగా అక్కడ నీడ్ ఉందో అక్కడ అన్నగారికి చెప్తే అన్నగారి ద్వారాగా తప్పనిసరిగా ఆ యొక్క సర్వీసెస్ను ఉపయోగపడించుకోవడానికి లేదా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే విధంగా మనంతా కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క సంస్థ అనేది కార్యాచరణ దగ్గర నుంచి తీసుకుంటే వెన్నెంటే ఉండి దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా కల్పన చేయాలి, మరింత సర్వీసెస్ ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేమంతా కూడా ప్రతిరోజు కూర్చొని ఆలోచన చేస్తూ ఇక్కడికి తీసుకొచ్చినాం. సో మీరు ఈరోజు మీరు పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మేరకు
మీ ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఒక ఆదివారం అయినప్పటికీ కూడా పనులను వదులుకొని వచ్చినందుకు మీ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై హింద్.